ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక మాట బైబిల్ గ్రంథం అంతటిలో కూడా అందరికీ ఇష్టమైనటువంటి మాట. అందరూ దానిని విని అవును ఇది కరెక్టే అనేటువంటి మాట. అది ఏంటి అనేటువంటిది ఒకసారి మనం తెలుసుకుందాం. ఏంటి ఆ మాట అంటే, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అంటే దాని అర్థం ఏమిటి అంటే, నీవు ఎలాగున్నావో అలాగే ఎదుటివాడు కూడా ఉండాలి. నీవు మంచి బట్టలు కట్టుకోవాలని నువ్వు అనుకుంటే వాళ్ళు మంచి బట్టలు కట్టుకోవాలని నువ్వు అనుకోవాలి. నువ్వు మంచి భోజనం చేయాలని అనుకుంటే వాళ్ళు మంచి భోజనం చేయాలని అనుకోవాలి. నువ్వు ఒక ఐశ్వర్యవంతుడైన జీవితం జీవిస్తున్నావా, ఎదటివాడు కూడా అలాగే జీవించాలని అనుకోవాలి. అంతే తప్ప ఎదటివాడు నాకు బానిస అవ్వాలి, నేను గొప్పవాడిగా ఉండాలి అనేటువంటిది మంచిది కాదు. ఈ యొక్క ఉద్దేశము మానవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం అయితే ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే అందరూ సమానమే. వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో మనం అందరూ సమానులమే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. నిన్ను ఆ యొక్క తల్లి కన్నది, నన్ను ఆ తల్లి కన్నది. ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ప్రజలను తల్లులు కన్నారు. తండ్రులు తల్లులు కలిసి మరి ఆనందించటం వలన ఈ భూమి మీద ఉన్నటువంటి మనం అందరము కూడా ఒకలాగే ఉన్నాము. ఒకే రక్తము, ఒకే శరీరము, ఒకే ఆకృతి, ఒకే అలా మనుషులు మనం కనబడతాం. భాష వేరైనా, ప్రాంతం వేరైనా, దేశం వేరైనా, మన యొక్క కట్టుబాట్లు వేరైనా, అందరూ వేరువేరు కార్యక్రమాలు వేరువేరు చేసినా వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనం అందరం మానవులు. ఈ విషయాన్ని కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగినట్లయితే ఎదటివారిని తిట్టవు, ఎదటివారిని కొట్టవు, ఎదటివారిని దూషించవు. వాళ్ళంత తప్పు చేసినా సరే క్షమిస్తావు. వాళ్ళంతా పొరపాటు చేసినా క్షమిస్తావు. వారెంత అన్యాయం నీకు చేసినా క్షమిస్తావు. చాలామంది నరికేస్తాను, చంపేస్తాను, చీరేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడతారు. ఒకసారి అలా చేసేవనుకోండి, ఉదాహరణకి ఆ మనిషి చనిపోతాడు. ఆ మనిషిని ఎన్ని వేల కోట్లు వేస్తే మళ్ళీ తిరిగి వస్తాడు?